జై శ్రీమన్నారాయణ. 10వ పాశురం. நோத்துச்சு வர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திறவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணிய நாள் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் வீழ்ந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தானந்தலுடையாய் அருங்களமே తేతమాయ్ వందు తిరవేలో రెంబావాయ్. వేద విభూషణ శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి తిరుప్పావై 10వ పాసుర వ్యాఖ్యానం. మేము రాకముందే నోము నోచి దాని ఫలముగా సుఖానుభవము పొందిన తల్లి తలుపు తెరవకపోయినను మాటనినను పలుకరాదా? పరిమళము నిండిన తులసిమాలలు కిరీటమున అలంకరించుకొనిన నారాయణుడు మేము మంగళము పాడినను పరనిచ్చు పుణ్యమూర్తి. అతనిచే ఒకనాడు మృత్యువులో పడవేయబడిన కుంభకర్ణుడు నీకు ఓడి తన నిద్రను నీకిచ్చెదను. నిద్ర నుండి లేచి మైకము వదిలించుకొని తేరుకొని వచ్చి తలుపు తెరువుము, నోరు తెరిచి మాటాడుము. ఇచట నోము అనగా శరణాగతి వ్రతము, ఏకాదశి వ్రతము, శ్రీవ్రతము. ఇది భగవంతుడు మాత్రమే ఉపాయము అని నమ్ముట. ఇచట తలుపు అనగా అహంకారము, వాక్కు అనగా మంత్రోపదేశము. కుంభకర్ణుడు అనగా తామసి, కుంభకర్ణ అనగా అగస్త్యుడు. అగస్త్యుడు వింధ్య పర్వతమును పెరగకుండా నిలిపెను. ఇది అహంకారమును అణుచుట. సముద్ర జలమును తావుట అంటే వేదశాస్త్రాధ్యయనము. వాతాపిని జీర్ణించుకొనుట అనగా మృత్యువును జీర్ణించుకొనుట. ఈ పాసురమున పేయాళ్వార్లను లేపుతున్నారు. పొయ్యిగై పుదత్తాళ్వార్లు జ్ఞానదీపమును వెలిగించి చీకటిని పోగొట్టగా పేయాళ్వార్లు స్వామిని అమ్మవారిని సేవించిరి. ఇది ఏ నోత్తుచ్చు వర్కం పుగుగిన్నవమ్మానాయ్. ఈ విషయమునే రామానుజ సూత్తందాదిలో 10వ పాసురంలో ఈ విధంగా చెప్పి ఉన్నారు. మన్నియ పేరురుల్ మాండపిన్ కోవళుల్ మామరళాళ్ తన్నోడు మాయనై కండమై కాట్టుం తమిళ్ తలైవన్ అని. వీరు పెరుమాళ్ళని సేవించిన విధమునే తిరుకండేన్ పోన్ మెనికండేన్ అని పాసురములో సాధించిరి. ఇక వీరు పొయ్యిగై పుదత్తాళ్వార్ల తరువాత వచ్చినవారు కావున వీరి తరువాత ఇంకెవరూ రాలేదు. కాన వీరెవరికి తలుపు తెరవలేదు. అందుకే వాసల్ తిరువాదార్ అనున్నది సరిపోతుంది. ఇక వాక్య గురు పరంపరలో శ్రీ పరాంకుశ దాసాయ నమః అను వాక్యమును అనుసంధానము చేసుకునవలేను. వీరు మహాపూర్ణులు కదా, కావున వీరు విడిగా నోము నోచవలసిన పని లేదు. శ్రీహప్పతిని అనుభవించుటే వీరి నోము. అందువలన ఇచట ఈ వాక్యము సరిపోతుంది. జై శ్రీమన్నారాయణ.